ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశిలోనే కుజుడు రవి కలిసి ఉండటం వల్ల మంచి యోగంగా చెప్పవచ్చును. గురుడు ఉచ్చ స్థానంలో ఉండటం కూడా మంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఈ రాశి వారికి ఆదివారం రాత్రి 8 గంటల 10 నిమిషాల వరకు బుధుడు రాశిలోనే ఉన్నందున కొంచెం చికాకులు, ప్రతి విషయంలో ఆలస్యత, ప్రతిదీ వాయిదాలు పడుతూ ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆదివారం రాత్రి 8 గంటల 10 నిమిషాల తర్వాత బుధగ్రహ సంచార మార్పు వలన వీరికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. గతంలో ఏదైతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటినన్నింటినీ అధిగమిస్తారు. ప్రతి విషయంలో కూడా వీరికి తగిన సమాజంలో గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. కుటుంబ పరంగా ధనపరంగా బాగుంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఇప్పటివరకు అర్ధాష్టమ శని వలన ఏవైతే చికాకులు పడుతున్నారో శని వక్ర సంచారం నుంచి మెల్లిమెల్లిగా తప్పుకుంటున్నందువలన వీరికి అర్ధాష్టమ శని యొక్క దోషం తొలగుతున్నది. అందువలన పనుల్లో ప్రతిబంధకాలు పోయి ప్రతి పని విజయం పొందటం, ఆలస్యంగా ఉన్న సమస్యల నుంచి బయటపడటం, మనశ్శాంతి కలగటం అనేది జరుగుతుంది. పిల్లల అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. గతంలో చేసిన రుణాలు కూడా తీర్చేటటువంటి అవకాశాలతో పాటుగా స్థిరాస్తులు కొనేటటువంటి అవకాశాలు, ఎక్కువ శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గృహంలో ఏదైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. న్యాయపరమైన చికాకులు ఉన్నటువంటి వారు వాటిని అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ప్రతి విషయంలో కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకునేటటువంటి వారికి కూడా వ్యాపార పరంగా బాగా అభివృద్ధిలోకి పయనించడం, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదేవిధంగా గతంలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో అనుకూలత రావటం, ప్రతి విషయంలో పట్టిందల్లా బంగారంగా ఉండటం అనేటటువంటిది గోచరిస్తున్నది. కనుక ప్రతినిత్యం సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణగా చేయటం, గోవిందనామాలు వినటం వలన వీరికి ఉండేటటువంటి సమస్యలను అధిగమించటం, చక్కటి పరిష్కార మార్గాలు లభించడం అనేటటువంటివి జరుగుతాయి.